ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడు అయిన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 239వ రోజుకు చేరుకున్నాము. ఉద్యోగ పర్వంలో ఉన్నాము. 14వ రోజుకు వచ్చేసాము. నిన్న మనము సంజయుడు ధృతరాష్ట్రుడిని కలుసుకోవడం జరుగుతుంది. ఇక ఈరోజు విదురుడు ధృతరాష్ట్రుడికి నీతులు ఉపదేశించడం గురించి తెలుసుకోబోతున్నాము. ఇదే మనకు విదుర నీతిగా ప్రసిద్ధికెక్కింది. ఇది మొత్తం మనకు 8 అధ్యాయాలుగా చెప్పబడింది. ఈరోజు మొదటి అధ్యాయం చూద్దాము. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, సంజయుడు వెళ్ళిపోయాక మహాబుద్ధిశాలి అయిన ధృతరాష్ట్ర మహారాజు ద్వారపాలకునితో, నేను విదురుడిని కలుసుకోవాలి అనుకుంటున్నాను, అతనిని వెంటనే ఇక్కడకు పిలుచుకురా అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పంపిన ఆ దూత వెళ్ళి విదురుడితో, మహామతి, మన ప్రభువులు ధృతరాష్ట్రుల వారు మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పాడు. అతడు అలా చెప్పగానే విదురుడు వెంటనే రాజభవనానికి వెళ్ళి ఆ ద్వారపాలకునితో తాను వచ్చినట్లుగా రాజుగారికి తెలియజేయమన్నాడు. ద్వారపాలకుడు వెళ్ళి, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారము విదురుల వారు ఇక్కడికి వచ్చియున్నారు. వారు మీ పాదాలను దర్శించాలి అనుకుంటున్నారు. వారికేమి చెప్పమంటారో సెలవీయండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, మహాబుద్ధిమంతుడు దీర్ఘదర్శి అయిన విదురుడిని ఇక్కడకు తీసుకునిరా. విదురుడిని కలుసుకోవడానికి నాకు ఎప్పుడూ ఎటువంటి అభ్యంతరము ఉండదు అన్నాడు. ద్వారపాలకుడు విదురుడి వద్దకు వచ్చి, విదుర మహాత్మా, మీరు ధృతరాష్ట్రుల వారి అంతఃపురానికి దయచేయండి. మహారాజు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎప్పుడూ ఆటంకం లేదన్నారు అని చెప్పాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి వద్దకు విచ్చేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ విదురా, సంజయుడు వచ్చాడు. నాకు మంచి చెడ్డలు చెప్పి వెళ్ళాడు. రేపు అతడు సభలో యుధిష్ఠిరుడి మాటలు వినిపిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ కురువీరుడు యుధిష్ఠిరుడు ఏమి చెప్పాడో నేను తెలుసుకోలేకపోతున్నాను, ఊహించలేకపోతున్నాను కూడా. ఇదే నా శరీరంలో మంటలు రేపుతోంది. ఇదే నాకు ఇంతవరకు నిద్ర పట్టకుండా చేసింది. నాయనా, విచారంతో కుమిలిపోతూ ఇంతవరకు నిద్రపోలేదు. నీవు ధర్మార్థ జ్ఞానంలో నిపుణుడివి కనుక నాకు ఏది మేలు అనుకుంటావో ఆ మాటలు చెప్పు. సంజయుడు పాండవుల వద్ద నుండి తిరిగి వచ్చినప్పటి నుండి నా మనసు బొత్తిగా శాంతి లేదు. ఇంద్రియాలన్నీ వికలమైపోయాయి. రేపు అతడు ఏం చెబుతాడు అనే విషయం గురించి నాకు ఇప్పుడు చాలా ఎక్కువ విచారంగా బెంగగా ఉంది అన్నాడు. అప్పుడు విదురుడు ఈ విధంగా చెప్పసాగాడు, బలవంతునితో విరోధం పెట్టుకున్న సాధనాహీనుడైన దుర్బలుడికి, తన సమస్తం కోల్పోయిన వానికి, కామాసక్తునికి, దొంగకు రాత్రులయందు నిద్ర పట్టని రోగం ఉంటుంది. రాజా, మీకు కూడా ఈ మహాదోషాలలో ఒకదానితో సంబంధం లేదు కదా? పరుల ధనం మీద లోభంతో మీరు బాధపడడం లేదు కదా అని అడిగాడు. ధృతరాష్ట్రుడప్పుడు, నీవు చెప్పే ధర్మయుక్తమైన మంగళదాయకమైన చక్కని మాటలు వినాలని ఉంది విదురా. ఎందుకంటే ఈ రాజర్షి వంశంలో కేవలం నీవు ఒక్కడివి మాత్రమే కూడా మాననీయుడవు అన్నాడు. విదురుడప్పుడు, ధృతరాష్ట్ర మహారాజా, ఉత్తమ గుణ శోభితుడైన యుధిష్ఠిరుడు ముల్లోకాలకు ప్రభువు కాగలవాడు. అతడు మీ ఆజ్ఞానుసారము నడుచుకుంటాడు. కానీ మీరు అతనిని అడవులకు పంపారు. మీరు ధర్మాత్ములు, ధర్మాన్ని ఎరిగిన వారు అయి ఉండి కూడా కళ్ళు లేని గ్రుడ్డివారు కావడం వలన అతనిని గుర్తించలేకపోయారు. కనుకనే అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. అతనికి రాజ్యభాగం ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు. యుధిష్ఠిరునిలో క్రూరత్వం లేకపోవడము, దయా, ధర్మం, సత్యం, పరాక్రమము ఉండడము,
అతడు మిమ్మల్ని పూజ్యభావంతో చూస్తాడు. ఈ సద్గుణాల కారణంగానే బాగా ఆలోచించి మారు మాట్లాడక అనేక కష్టాలను అనుభవించాడు. మీరు దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వంటి అయోగ్యులపై రాజ్యభారం ఉంచి ఐశ్వర్యవృద్ధిని ఎలా కోరుకుంటున్నారు? వాస్తవిక స్వరూప జ్ఞానము, ప్రయత్నము, దుఃఖ సహిష్ణుత, ధర్మమునందు స్థిరముగా ఉండడము అనే గుణాలు ఎవరిని పురుషార్థం నుండి జారనివ్వవో అతనినే పండితుడు అంటారు. మంచి పనులు చేయడము, చెడు పనులకు దూరంగా ఉండడము, దానితో పాటే ఆస్తికుడు, శ్రద్ధాళువు అయిన వానిని ఈ సద్గుణాలు పండితుడిని అనిపించుకోవడానికి లక్షణాలు. క్రోధం, హర్షం, గర్వం, లజ్జ, ఉద్దండత, తనను తాను పూజ్యునిగా తలంచడము, ఈ భావాలు పురుషార్థం నుండి ఎవరిని భ్రష్టు పట్టించవో అతనినే పండితుడు అంటారు. తాను చేయవలసిన పని, తన సూచనలను, తాను ముందుగా చేసిన ఆలోచనలు ఇవన్నీ పని పూర్తి అయినాకనే ఇతరులకు తెలిసేలా చేసేవాడే పండితుడవుతాడు. శీతోష్ణాలు, భయానురాగాలు, కలిమిలేములు తన పనికి విఘ్నాలు కలిగించని వాడే పండితుడవుతాడు. లౌకిక బుద్ధి, ధర్మార్థాలను అనుసరించి ఉన్నవాడు, భోగాలను విసర్జించి పురుషార్థాన్నే వరించేవాడు పండితుడు అనబడతాడు. ఇక వివేకం కలిగిన బుద్ధిమంతుడు శక్తిని అనుసరించి పనిచేయాలనుకుంటాడు, అలాగే చేస్తాడు కూడా. తుచ్చమని భావించి దేనిని తిరస్కరించడు. ఏదైనా విషయాన్ని ఓపికగా వినడము, వెంటనే గ్రహించడము, కోరికతో కాకుండా కర్తవ్య బుద్ధితో జ్ఞాని అయి పురుషార్థాన్ని సాధించడము, అడగనిదే ఇతరుల విషయాలలో వ్యర్థంగా మాటలాడకపోవడము పండితుని యొక్క ముఖ్య లక్షణాలు. పండితులకు ఉన్న బుద్ధి వంటి బుద్ధి కలవాడు దుర్లభ వస్తువును కోరడు, పోయిన వస్తువుకై పరితపించడు, ఆపద వచ్చినప్పుడు కంగారు పడడు, ముందు నిశ్చయించుకొని తరువాత కార్యం ప్రారంభించేవాడు, కార్యాన్ని మధ్యలో మానివేయనివాడు, కాలాన్ని వ్యర్థంగా గడపనివాడు, మనసును వశంలో ఉంచుకునేవాడు పండితుడు అవుతాడు. భరతకుల దీపక, పండితునికి ఉత్తమ కర్మల యందే అభిరుచి ఉంటుంది. ఔన్నత్యాన్ని కలిగించే పనులే చేస్తాడు. మేలు చేసే వాటిలో దోషాలు వెతకడు. గౌరవం జరిగినప్పుడు సంతోషంతో పొంగిపోడు, అగౌరవంతో కుంగిపోడు. గంగ మడుగువలే నిశ్చల చిత్తం కలవాడే పండితుడు. సంపూర్ణంగా భౌతిక పదార్థాల తత్వం తెలిసినవాడు, అన్ని పనులను చేయగల పద్ధతులు తెలిసినవాడు, అందరినీ మించిన ఉపాయశాలి పండితుడవుతాడు. వాక్ప్రవాహం కుంటుపడనివాడు, విచిత్ర రీతులలో సంభాషించేవాడు, తర్కంలో నిపుణుడు, ప్రతిభావంతుడు అయినవాడు, గ్రంథ తాత్పర్యాన్ని వెంటనే చెప్పగలవాడు పండితుడు. విద్యాబుద్ధులు పరస్పర సహకారంతో వశంలో ఉన్నవాడు, శిష్ట పురుషుల మర్యాదలను ఉల్లంఘించనివాడు పండిత పదవిని పొందుతాడు. చదువు లేకుండా గర్వించేవాడు, దరిద్రుడై కూడా మనసులో గొప్ప కోరికలను నిర్మించుకునేవాడు, కష్టపడకుండానే ధనం పొందాలి అనుకునేవాడు మూర్ఖుడని పండితులంటారు. తన కర్తవ్యాన్ని విడిచి ఇతరుల కర్తవ్యాన్ని పాటించేవాడు, మిత్రుని పట్ల అసద్వ్యవహారం చేసేవాడు మూర్ఖుడు. కాని వారిని కావాలనుకునేవాడు, అయిన వారిని విడిచిపెట్టేవాడు, తనకంటే బలవంతులతో విరోధం పెట్టుకునేవాడు మూఢ విచారుడు అవుతాడు. శత్రువుని మిత్రునిగా చేసుకోవడము, మిత్రుడిని ద్వేషించి అతనికి కష్టం కలిగించేవాడు, ఎప్పుడు చెడ్డ పనులనే ప్రారంభిస్తూ ఉండేవాడు మూఢచిత్తుడు అవుతాడు. తన పనులను ఊరికే సాచివేచేవాడు, అంటే వాయిదా వేసేవాడు, అన్నింటినీ సందేహంగా చూసేవాడు, వెంటనే జరిగిపోయే పనులను కూడా ఆలస్యంగా చేసేవాడు మూఢుడు అంటారు వాడిని. పితరులకు శ్రాద్ధ కర్మలను, దేవతలకు పూజలను చేయనివాడు, మంచి మిత్రుడు లభించనివాడు మూఢుడు. మూఢచిత్తుడైన అధముడు పిలవకుండానే లోపలికి వచ్చేస్తాడు, అడగకుండానే ఎక్కువ మాట్లాడుతాడు, నమ్మదగని వారిని నమ్ముతాడు. తన ప్రవర్తన దోషభూయిష్టంగా ఉన్నా ఇతరులకు ఆ దోషాన్ని అంటగట్టి ఆక్షేపిస్తూ ఉంటాడు. అసమర్థుడై కూడా వ్యర్థంగా కోపిస్తాడు. ఇలాంటి వాడు మహామూర్ఖుడు. తన బలం ఎలాంటిదో తెలుసుకోకుండా, పని చేయకుండానే ధర్మార్థాలకు విరుద్ధంగా పొందదగిన దానిని కోరుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు ఈ లోకంలో మూఢబుద్ధి అనిపించుకుంటాడు. అధికారము అంటే అర్హత లేని వానికి ఉపదేశం ఇచ్చేవాడు, శూన్యాన్ని ఉపాసించేవాడు, కృపణుని ఆశ్రయించేవాడు మూఢుడు. ఎక్కువగా ధనం, విద్య, ఐశ్వర్యం పొంది కూడా గర్వించని వాడు పండితుడు. తాను పోషించి రక్షించవలసిన యోగ్యులైన వ్యక్తులకు పంచకుండా ఒక్కడే ఉత్తమ భోజనం చేసే వాడు, మంచి వస్త్రాలు ధరించే వానికంటే మించిన క్రూరుడెవరుంటారు? మనుష్యులు ఒక్కడే పాపం చేస్తాడు, కానీ దాని వలన చాలామంది లాభాలు పొందుతారు. లాభాలు పొందిన వారిని విడిచి ఆ దోషం కర్తకే అంటుతుంది. ధనుర్ధరుడైన వీరుడు విడిచిన బాణం ఒక్కరిని చంపవచ్చు,
లేక చంపకపోవచ్చు. కానీ బుద్ధిమంతుడు ప్రయోగించిన బుద్ధి రాజుతో పాటుగా సమస్త రాజ్యాన్ని నాశనం చేయగలదు. ఒకటి బుద్ధితో అంటే 2 కర్తవ్యం అకర్తవ్యము నిశ్చయించి, 4 అంటే సామధాన భేద దండోపాయాలతో, ఇక 3 అంటే శత్రువులు మిత్రులు తటస్థులు వశం చేసుకోవాలి. 5 అంటే ఇంద్రియాలను జయించి, 6 అంటే సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సమాశ్రయాలు గుణాలను తెలుసుకొని, ఇక 7 అంటే స్త్రీ జూదం వేట మద్యం పరుషంగా మాట్లాడడము దండపారుష్యము అన్యాయార్జితము విడిచిపెట్టి సుఖంగా ఉండాలి. విషద్రవం ఒక్కరినే అంటే తాగిన వారినే చంపుతుంది. శస్త్రం ఒక్కరినే చంపుతుంది. కానీ మంత్రాలోచన వెల్లడైతే దేశం ప్రజలతో పాటు రాజును కూడా నాశనం చేస్తుంది. ఒంటరిగా విందు భోజనం చేయకూడదు. ఒక్కడే ఏ విషయాన్ని నిశ్చయించకూడదు కూడా. ఒంటరిగా దారిలో నడవకూడదు. అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక్కడు మేలుకొని ఉండకూడదు. రాజా, ఇంకా వినండి. సముద్రం దాటడానికి నావ ఏకైక సాధనమైనట్లుగా స్వర్గానికి సత్యం ఒకటే సోపానము, వేరొకటి లేదు. కానీ మీరు దానిని గుర్తించడం లేదు. క్షమాశీలునితో ఒకే ఒక్క దోషాన్ని ఆరోపిస్తాను. రెండో దానికి అవకాశమే లేదు. క్షమాశీలుని లోకులు అసమర్థుడని అనుకుంటారు. ఇదే దోషము, గొప్ప దోషము. కానీ క్షమ గొప్ప బలం. కాబట్టి క్షమాశీలునిలో దోషము ఉందనుకోకూడదు. క్షమ అసమర్థులకు గుణము, సమర్థులకు ఆభరణము. క్షమ లోకంలో వశీకరణ స్వరూపమైనది. క్షమతో సిద్ధించినది అనేది ఏమీ లేదు. శాంతి రూపమైన ఖడ్గం చేతిలో ఉన్నవానిని దుష్టులేమి చేయగలుగుతారు? గడ్డి లేని చోట నిప్పురవ్వ పడితే దానంతట అదే ఆరిపోతుంది కదా. క్షమలేని వాడు తనను ఎదుటివారిని కూడా దోషంలో భాగస్థులను చేస్తాడు. కేవలము ధర్మమే పరమ శుభాలనిస్తుంది. క్షమ ఒక్కటే శాంతికి ఉత్తమోత్తమైన ఉపాయము. విద్య ఒక్కటే పరమ సంతోషాన్ని ఇస్తుంది. అహింస ఒక్కటే సుఖాన్ని ఇస్తుంది. కలుగులో నివసించే కప్పలు మొదలైన జీవాలను పాము తినివేసినట్లుగా శత్రువులతో పోరాడని రాజును, దేశాటనం చేయని బ్రాహ్మణుడిని, ఈ ఇద్దరిని భూమి తినేస్తుంది. కొద్దిగా కూడా పరుషంగా మాట్లాడకపోవడము, దుష్టులను ఆదరించకపోవడము, ఈ 2 పనులు చేసేవాడు ఈ లోకంలో విశేషంగా రాణిస్తాడు. ఇంకా ఇతర స్త్రీలు కోరుకున్న పురుషుడినే కోరుకునే స్త్రీలు, ఇతరులను పూజించిన వానిని ఆదరించేవారు, ఈ రకమైన వ్యక్తులు ఇతరుల నమ్మకాలను బట్టి నడుచుకునేవారు అవుతారు. నిర్ధనుడై కూడా బహుమూల్యమైన వస్తువును కోరుకునేవాడు, అసమర్థుడై కూడా కోపం కలిగినవాడు, ఈ ఇద్దరు కూడా తమ శరీరాన్ని శోషింపచేసే ముళ్ళుల వంటివారు. కర్మలు చేయని గృహస్థుడు, ప్రాపంచిక విషయాలలో తగులుకున్న సన్యాసి, ఈ ఇద్దరే తమ విపరీత కర్మల ద్వారా శోభించలేరు. శక్తి కలిగి క్షమించేవాడు, ధనం లేకపోయినా దానం చేసేవాడు, ఈ ఇద్దరు స్వర్గం కంటే ఉన్నతమైన లోకాలను పొందగలరు. ఇంకా అపాత్రులకు ఇవ్వడం వలన, సత్ప్రాప్తులకు దానం చేయకపోవడం వలనను న్యాయార్జితమైన విత్తం దురుపయోగమైనట్లు భావించాలి. ధనవంతుడై ఉండి కూడా దానం చేయని వానిని, దరిద్రుడై ఉండి కూడా కష్టాలు సహించని వానిని, ఈ 2 రకాల వారిని మెడలో రాయి కట్టి నీటిలో ముంచివేయాలి. పురుషశ్రేష్ఠ, యోగయుక్తుడైన సన్యాసి, యుద్ధంలో రక్తం చిందించి మరణించిన యోధుడు, వీరిద్దరూ కూడా సూర్యమండలాన్ని కూడా ఛేదించుకొని ఊర్ధ్వగతిని పొందుతారు. ఓ భరతశ్రేష్ఠ, మానవులు కార్యసిద్ధిని పొందడానికి ఉత్తమ, మధ్యమ, అధమాలని 3 రకాల ఉపాయాలున్నాయి. వేదవేత్తలైన విద్వాంసులు గుర్తించారు. రాజా, ఉత్తమ మధ్యమాధములైన 3 రకాల వ్యక్తులు యథాయోగ్యంగా 3 రకాల పనులు చేయాలి. స్త్రీలు, పుత్రులు, దాసులు, ఈ 3 ధనానికి అధికారులు కారు. ఇది సంపాదన యజమానులకే చెందుతుంది. పరధనాపహరణము, పరస్త్రీ సంగమము, సుహృన్మిత్రా పరిత్యాగము, ఈ 3 నాశనహేతువులు కనుక ఈ 3 వదిలివేయాలి. వరదానం పొందడము, రాజ్యప్రాప్తి, పుత్రుడు కలగడము, ఈ 3 ఒక ఎత్తు. శత్రుబాధ నుండి విముక్తి పొందడం ఒక ఎత్తు. ఈ 3 అది ఒక్కటే సమానము. భక్తుడను, సేవకుడను, నీవాడను అని చెప్పుకునే 3 రకాల వ్యక్తులను సంకట స్థితిలో కూడా విడిచిపెట్టకూడదు. మందబుద్ధులను, దీర్ఘసూత్రులను, తొందరపడి మాట్లాడేవారిని, పొగుడుతూ ఉండేవారిని రహస్యంగా సంప్రదించకూడదు. రాజులు ఈ 4 మహాబలవంతులను విడిచివేయాలని చెబుతూ ఉంటారు. విద్వాంసులు ఇటువంటి వారిని గుర్తించాలి. సంపన్న గృహస్థుడు అయిన, జ్ఞాతి అయిన వృద్ధుడిని, ఆపదలో ఉన్న కులీనుడిని, ధనహీనుడైన మిత్రుడిని, సంతానం లేని సోదరిని తన ఇంటిలో ఉంచుకోవాలి. దేవతల సంకల్పము,
బుద్ధిమంతుల ప్రభావము, పండితుల వినయము, పాపాత్ముల వినాశనము ఈ 4 తక్షణ ఫలితాన్నిస్తాయని ఇంద్రునికి బృహస్పతి చెప్పాడు. అగ్నిహోత్ర కార్యము, మౌనం పాటించడము, స్వాధ్యాయం చేయడము, యజ్ఞానుష్ఠానము ఈ 4 ఆదరపూర్వకంగా చేస్తే భయాన్ని దూరం చేస్తాయి. సరిగా చేయకపోతే ఇవే భయాన్ని కలిగిస్తాయి. ఓ భరతశ్రేష్ఠుడా, తండ్రి, తల్లి, అగ్ని, ఆత్మ, గురువు ఈ 5 అగ్నులను మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా సేవించాలి. దేవతలను, పితరులను, మనుష్యులను, సన్యాసులను, అతిథులను ఈ 5గురిని పూజించే వానికి మంచి కీర్తి లభిస్తుంది. మిత్రులు, శత్రువులు, తటస్థులు, ఆశ్రయం ఇచ్చేవారు, ఆశ్రయం పొందేవారు ఈ 5గురు నీవు ఎక్కడికి వెళ్ళినా వెన్నంటి ఉంటారు. పంచ జ్ఞానేంద్రియాలలోనూ ఒక ఇంద్రియ లోపంతో ఉన్నట్లయితే అతని బుద్ధి తోలుతుత్తి నుండి నీరు కారిపోయినట్లుగా జారిపోతుంది. తన ఉన్నతిని కోరుకునేవాడు నిద్ర, కునికిపాట్లు పడడము, భయం, కోపం, సోమరితనము, దీర్ఘసూత్రత అంటే త్వరగా అయిపోయే పనిని సాగదీస్తూ ఉండే అలవాటు అన్నమాట. ఈ 6 దుర్గణాలను విడిచిపెట్టాలి. ఉపదేశం ఇవ్వని గురువు, మంత్రోచ్చారణం చేయని హోత, రక్షించడంలో అసమర్థుడైన రాజు, కటువచనాలను పలికే స్త్రీ, గ్రామంలో ఉండాలని కోరుకునే గొల్లవాడు, అరణ్యంలో నివసించాలని అనుకునే మంగలి ఈ 6గురిని సముద్రాన్ని దాటగోరేవారు విరిగిపోయిన నావును విడిచిపెట్టినట్లుగా వెంటనే విడిచిపెట్టాలి. సత్యం, దానం, కర్మణ్యత, అనసూయత అంటే గుణాలలో దోషాన్ని వెతకకపోవడం అన్నమాట. క్షమ, ధైర్యం ఈ 6 గుణాలను మనుష్యుడు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ధనపు రాబడి, నిత్యము ఆరోగ్యంగా ఉండడము, ప్రియంగా మాటలాడే ఇష్టమైన భార్య, పుత్రుడి విధేయుడై ఉండడము, ధనార్జనకు ఉపయోగపడే చదువు ఈ 6 లోకంలో మానవులకు సుఖాన్ని కలిగిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులను వశపరుచుకొని జితేంద్రియుడైన పురుషునికి పాపాలు అంటవు. ఇక వాటి వలన కలిగే అనర్థాల గురించి చెప్పేదేముంది? అజాగ్రత్త కలవారి వలన దొంగలు, రోగుల వలన వైద్యులు, మదవతులైన స్త్రీలు, కాముకుని వలన యజమానుల వలన పురోహితులు, వివాదాలు పడే వారి వలన రాజులు జీవిస్తూ ఉంటారు. ఈ 6 రకాలు తప్ప 7వ రకం వాడు లేనే లేడు. గోవు, సేవ, వ్యవసాయము, స్త్రీ, విద్య, శూద్ర సహవాసము ఈ 6 క్షణకాలం పాటు ఏమరపాటు కలిగినా నశించిపోతాయి. చదువు పూర్తి చేసుకున్న శిష్యుడు గురువును, పెళ్లి అయిన కొడుకును తల్లిని, కామం తీరిన వారు స్త్రీని, కార్యం నెరవేరిన వారు సహాయం చేసిన వారిని, దుర్గమమైన నదీ ప్రవాహాన్ని దాటాక నావను, రోగ విముక్తులైన వారు వైద్యుడిని తిరస్కరిస్తారు. రోగం లేకుండా ఉండడము, అప్పు లేకపోవడము, పరదేశాలలో నివసించకపోవడము, మంచివారితో సహవాసం చేయడము, స్వశక్తితో జీవనోపాధి కలిగి ఉండడము, నిర్భయంగా జీవించడము ఈ 6 మనుష్యులకు సుఖకరాలు. ఈర్ష్యాలువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య సంకితుడు, పరభాగ్యోపజీవి అనువారు 6గురు దుఃఖభాగులు. స్త్రీ వ్యసనము, జూదము, వేట, మద్యపానము, పరుషవాక్కు, పరుషదండన, ధన దుర్వినియోగము ఈ దుఃఖదాయకములైన 7 దోషాలను రాజులు విసర్జించాలి. దృఢమైన పునాది గల రాజు కూడా ప్రాయికంగా వీటి వలన నష్టపోతాడు. ఇక వినాశోన్ముఖుడైన వానికి 8 దోషాలు ఉంటాయి. మొదట బ్రాహ్మణులను ద్వేషిస్తాడు వాడు, తరువాత వారికి విరోధపాత్రి అవుతాడు. బ్రాహ్మణుల సొత్తును హరిస్తాడు, వారిని చంపాలని చూస్తాడు. బ్రాహ్మణులను నిందించడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, వారిని ప్రశంసించడం వినలేడు. యజ్ఞ యాగాదులలో వారిని స్మరించడు. సరికదా, ఏదైనా అడిగితే వారిలో దోషాలను ఎంచుతాడు కూడా. ఈ 8 దోషాలను బుద్ధిమంతుడైన వాడు తెలుసుకొని విసర్జించాలి. భారత, మిత్ర సమాగమం, అధిక ధనప్రాప్తి, పుత్రుడిని కౌగలించుకోవడము, సంభోగంలో సంతృప్తి చెందడము, సమయం వచ్చినప్పుడు ప్రియవచనాలను చెప్పడము, తన వర్గం వారిలో ప్రతిష్ట కలగడము, అభీష్ట వస్తుసిద్ధి, లోకుల మధ్య గౌరవము ఈ 8 సంతోషానికి పరాకాష్ఠగా భావించబడతాయి. పైగా ఇవన్నీ లౌకిక సుఖ సాధనాలు. తెలివి, ఉన్నత వంశంలో పుట్టడము, ఇంద్రియ నిగ్రహము, శాస్త్రజ్ఞానము, పరాక్రమము, మితభాషిత్వము, శక్తి కొలది దానం చేయడము, కృతజ్ఞత ఈ 8 గుణాలు మానవుడి కీర్తిని వృద్ధి పొందిస్తాయి. పండితుడైన వాడు నవద్వారాలు అంటే కళ్ళు, చెవులు మొదలైన వాటి ద్వారా, 3 స్తంభాలు అంటే వాత, పిత్త, శ్లేష్మాలు, 5 సాక్షులు అంటే జ్ఞానేంద్రియాలు కలిగి ఆత్మకు నివాసమైన స్థానమైనటువంటి ఈ శరీరం అనే గృహాన్ని గురించి తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న వారే మిక్కిలి జ్ఞాన సంపన్నులు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మత్తులో మునిగినవాడు, జాగ్రత్త లేనివాడు, పిచ్చివాడు, అలసిపోయినవాడు, క్రోధం కలవాడు, ఆకలిగొన్నవాడు, తొందరపడి మాటలాడేవాడు,
లోభి, భయభ్రాంతుడైన వాడు, కాముకుడు, ఈ 10 మంది ధర్మాన్ని తెలుసుకోలేరు. కనుక వీరితో విద్వాంసులు సావాసం చేయకూడదు. అసురరాజు ప్రహ్లాదుడు సుధ్వనునితో పాటు తన కొడుకుకు కూడా ఈ విషయాన్ని కొంత ఉపదేశించాడు. నీతిజ్ఞులు ఆ ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ ఉంటారు. కామక్రోధాలను త్యాగం చేసినవాడు, మిక్కిలి యోగ్యుడైన వానికి దానం చేసినవాడు, విశేషజ్ఞుడు, శాస్త్రవేత్త, కర్తవ్యాన్ని త్వరగా పూర్తి చేసేవాడు అయిన రాజును అందరూ ఆదర్శంగా గ్రహిస్తారు. మనుష్యులలో విశ్వాసం పాదుకొల్పేవాడు, అపరాధిగా నిరూపించబడినవాడు, వానికే శిక్ష విధించేవాడు, దండనలోని హెచ్చుతగ్గుల స్థాయిని, క్షమను ఉపయోగించడం తెలిసినవాడు అయిన రాజు వద్దకే సంపదలు వచ్చి చేరతాయి. బలహీనుడిని అవమానించనివాడు, ఎల్లప్పుడూ జాగరూకుడై శత్రువుతో తెలివిగా వ్యవహరించేవాడు, బలవంతులతో విరోధానికి ఇష్టపడినవాడు, సమయం వచ్చినప్పుడు పరాక్రమం చూపేవాడు ధీరుడవుతాడు. ఆపదలు వచ్చి పడినా దుఃఖించకుండా జాగరూకతతో ప్రయత్నం ప్రారంభించేవాడు, సమయానికి దుఃఖాన్ని సహించేవాడు అయిన దురంధరుడి యొక్క శత్రువులు పరాజితులైనట్లే. అనవసరంగా విదేశాలలో నివసించనివాడు, పాపులతో కలవనివాడు, పరస్త్రీ గమనం చేయనివాడు నాస్తికుడు. దొంగ కానివాడు, కొండేలు చెప్పనివాడు అంటే చాడీలు చెప్పనివాడు, మదిరాపానం చేయనివాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. క్రోధంతో కానీ తొందరపాటుతో గాని ధర్మార్థ కామాలను మొదలుపెట్టనివాడు, అడిగితే నిజమే చెప్పేవాడు, మిత్రుల విషయంలో వివాదాలకు ఇష్టపడినవాడు, ఆదరణ లేకపోయినా కోపించనివాడు, వివేకాన్ని పోగొట్టుకొనివాడు, ఇతరులలో దోషాలను చూడనివాడు, అందరిపై దయచూపేవాడు, దుర్బలుడై ఎవరికీ పూచి పడనివాడు, అతిగా మాట్లాడనివాడు, వివాదాన్ని భరించేవాడు, అన్ని చోట్ల అందరి చేత ప్రశంసలు పొందుతాడు. వేషం ఆడంబరంగా లేనివాడు, ఇతరుల ఎదుట తన పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకోనివాడు, క్రోధంతో వ్యాకులుడైనప్పటికీ పరుషంగా మాట్లాడనివాడు, లోకులకు ఎప్పుడూ ప్రేమపాత్రుడవుతాడు. చల్లార్చిన వైరాగ్నిని మళ్లీ ప్రజ్వరింప చేయని వానిని, గర్వించని వానిని, దైన్యాన్ని చూపని వానిని, ఆపద కలిగిందని అనుచిత కార్యాలు చేయని వాడిని, ఆర్యులు ఉత్తమమైన నడవడిక కలిగిన వాడిని సర్వశ్రేష్ఠుడని చెబుతారు. కేవలం తన సుఖమే ఆనందంగా భావించనివాడు, ఇతరుల కష్టాలను చూసి సంతోషించనివాడు, దానమిచ్చి పశ్చాత్తాప పడనివాడు సజ్జనులలో సదాచారి అవుతాడు. దేశ వ్యవహారాన్ని, లోకాచారాన్ని, జాతి ధర్మాన్ని గుర్తించినవాడు ఉత్తమ అధమ జ్ఞానం కలిగి ఉంటాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మహాజన సమూహం మీద తన ఆధిపత్యాన్ని స్థాపించగలుగుతాడు. దంభం, మోహం, మాత్సర్యం, పాపకృత్యం, రాజద్రోహం, చాడీలు చెప్పడం, మందితో వైరం, ఉన్మత్తులు, పిచ్చివారు, దుర్జనులతో వివాదము ఇవన్నీ విడిచిపెట్టిన బుద్ధిమంతుడు ఉత్తముడు. దానం, హోమం, దేవపూజ, శుభకర్మలు, ప్రాయశ్చిత్తం, అనేక రకాలైన లౌకిక చారాలు, ప్రతి నిత్యము చేయదగిన పనులను చేసేవానిని దేవతలు అభ్యుదయాన్ని సిద్ధింపచేస్తారు. సమానులతో తప్ప హీన పురుషులతో సంబంధము, మైత్రి, వ్యవహారాలు, సంభాషణ చేయకపోవడము, గుణవంతులుగా పేరొందిన వారికి ముందు నిలవడము, శ్రేష్టమైన విద్వన్నీతి, ఆశ్రితులకు పంచి పిదప కుడిచేవాడు, ఎక్కువ శ్రమ పడినా తక్కువ నిద్రించేవాడు, అడిగితే మిత్రుడు కాని వానికి కూడా ధనమిచ్చేవాడు అయిన మనస్సులకు అనర్థాలు దూరం నుండే దొలకిపోతాయి. ఇతరుల ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నా తన ఇచ్ఛానుసారంగా మూడో కంటి వాడికి తెలియకుండా అతి రహస్యంగా అభీష్ట కార్యాన్ని చక్కగా నెరవేర్చుకునే వానికి చిన్న పని కూడా చెడిపోదు. సమస్త ప్రాణులకు శాంతిని ప్రసాదించడంలో తత్పరుడు, సత్యవాది, మృదు స్వభావుడు, ఇతరులను ఆదరించేవాడు, పవిత్రమైన ఆలోచనలు కలిగినవాడు, మేలైన గని నుండి పుట్టి ప్రకాశించే రత్నంలాగా తన జాతి వారిలో మిక్కిలిగా రాణిస్తాడు, ప్రకాశిస్తాడు. అధిక లజ్జాశీలుడైన వాడు అందరిలో శ్రేష్ఠుడనిపించుకుంటాడు. అతడు తన అంతులేని తేజస్సు, నిర్మలమైన మనస్సు, ఏకాగ్రత కారణంగా సూర్యుని వలె ప్రకాశిస్తాడు. అంబికానందన, శాపదగ్ధుడైన పాండురాజుకు అడవిలో 5 కొడుకులు పుట్టారు. వారు 5 ఇంద్రుల వలె శక్తి సంపన్నులు. వారిని నీవే చిన్నతనం నుండి పెంచావు, విద్యాబుద్ధులు చెప్పించావు. వారు కూడా ఎప్పుడూ నీ ఆజ్ఞను జవదాటలేదు. తండ్రి, న్యాయోచితమైన వారి భాగాన్ని వారికిచ్చి నీ పుత్రులతో కలిసి ఆనందంగా ఉండు. ఇలా చేస్తే నీవు దేవతల, మనుషుల విమర్శలకు గురి కాకుండా ఉంటావు అని విదురుడు ధృతరాష్ట్రునికి బోధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము. రేపు మనము విదుర నీతి 2వ భాగం చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.